పిల్లల్ని కనేసినంత మాత్రాన తండ్రి అయిపోతారా? తండ్రి స్థానం అంటే ఏంటి? బరువు బాధ్యతలతో కూడుకుంది. బాధ్యత లేని కన్నతండ్రి దేనికైనా అడుగు తింటా. కాకపోతే అయితే నేను మీకు చిన్న స్టోరీ చెప్తానే. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. దరిద్రం ఏంటంటే అలాంటి సన్నాసులకి ఆడపిల్లని ఇస్తాడు దేవుడు ఏటో కానీ. అయితే వాళ్ళు వస్తువులు పిల్లకి చెవులీలు ఇరిగిపోయినాయి అని చెప్పి ఆ చెవులీలు మార్చుకుని ఆ అమ్మాయి బుట్టదు దెయ్యం ఉంటే నలిగిపోయి ఉన్నాయి అవి కూడా మార్చేసుకుని కొత్త చెవులీలు పిల్లకి రోజువారీ పెట్టుకోవడానికి చెవులీలు తీసుకుందామని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లోంచి బయటికి రాని వాళ్ళు ఉంటారు కదా, పాపం బాత్రూమ్ తీసుకుని సాయంత్రం పూట 7 ఆ టయానికి వచ్చింది పాపం. వచ్చి గబగబా ఆ చెవులీలకి ఎంత అయితే ఉన్నాయో అంత తూకానికి ఇంకో చెవులీలు ఇవ్వండి, ఈ డబ్బులు వేసుకోలేనండి నేనని చెప్పి పాపం మా అమ్మాయి ఆ పిల్లని తీసుకుని ఎంత బాధ అనిపించిందో. సరేనని చెప్పేసి ఆ తూకం తీసి వేరే చెవులీలు ఇచ్చారు. తీసుకుంటా ఈ అయ్యగారు విఐపి ఫోన్ మాట్లాడినట్టే ఉన్నాడు. ఈ అమ్మాయి రెండు చూదురుగానంటే అంటే అసలు వత్తలా ఎంతసేపు ఫోన్ మాట్లాడినట్టే ఉన్నాడు. ఆడ ఎలా ఉన్నాడు అనుకున్నారు? ఆ అమ్మాయికి వాళ్ళ నాన్నలా ఉన్నాడు. ఆ అమ్మాయికి నాన్నలా ఉన్నాడు. అంత పెద్దోడులా ఉన్నాడు. చూస్తాకి మంచి లేదు చెడు లేదు. సీడమొహం ఆడేసుకుని ఫోన్ మాట్లాడినట్టే ఉన్నాడు. బయట ఎక్కడోను వత్తలేదు పాపం చూపిస్తుంది, కానీ అతను పట్టించుకుంటున్నా. తొందరకని అంటున్నాడు. వస్తువులు కొనుక్కుంటూ వచ్చినప్పుడు ఏమైనా పడేసుకున్నాడా? అంత కంగారు పడిపోతాక నీ బిడ్డకే కదా పాపం మా అమ్మాయి తాపత్రయపడి ఆ చెవులీలు మళ్ళీ అక్కడక్కడ పెడితే పోతాయి అని చెప్పి తూకం తీసుకుంటా పిల్లకి ఏదో చెవులీలు ఉంటాయి కదా అని కన్నబిడ్డ కోసం ఆ అమ్మాయి ఏదో తాపత్రయపడుతుందంటే ఆ అమ్మాయి కూడా పిచ్చి చెవులీలు పెట్టుకుంది. పాపం బిడ్డల కోసం ఏదో ఆ అమ్మాయి ఆరాటపడుతుంటే ఇది కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. అది మానేసి గుడ్లు గంతులేసుకుంటా నడు ఎంతసేపు అది కంగారు పడిపోతున్నాడు. మరి బంగారం కొంటాకు వచ్చాడు, దేనికి వచ్చాడు నాకు అర్థం కావట్లా. అసలు ఆ చెవులు కూడా ఎంత ఏంటని ఏమీ పట్టించుకోవాలా. విఐపీకి మళ్ళీ ఫోన్ ఒకటి చెవికట్టేసుకుని మాట్లాడినట్టే ఉన్నాడు. ఈ అమ్మాయి పాపం తీసుకుంటుంది, ఇంకా బిల్లు వేసుకుని ఉంటుంది. బడికాడికి వెళ్ళిపోయాడు. బడికాడ ఒక 5 నిమిషాలు నుంచున్నాడు, ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. ఈ అమ్మాయి రాలేదని చెప్పేసి బండి వేసుకుని వెళ్ళిపోయాడండి. పిల్లనైనా పేడాన్ని వదిలేసా. అసలు ఏమనుకోవాలండి, అలాంటి వాడిని ఏమనాలో చెప్పండి. పాపం మా అమ్మాయి కిందకి వెళ్ళి చూసేసరికి అలా ఆయన లేడు. మళ్ళీ పాపం బస్కో ఆటోకి వెళ్ళాలని చెప్పి చిల్లర తీసుకుని మా తల్లి కిందకి వెళ్ళింది. ఏమైనా చెప్పండి, ఇలాంటి భర్తలతో ఊరం పట్టి కాపురం చేస్తున్న మహాతల్లి ఇల్లాలి చేతులెత్తి దండం పెట్టవచ్చు. అలాంటి చేతులెత్తి దండం పెట్టచ్చు. కాపురాలు చేసుకునే పనికి మాలోళ్ళు ఇలాంటి వాళ్ళని చూసుకుని ఆదర్శంగా తీసుకోవాలి. సంసారాలు ఊరుగా చేసుకోవాలన్న సంగతి. నిజంగా నాకు అసలు వచ్చిందండి కోపం. అసలు చాలా కంట్రోల్ చేసుకున్నాను. నైట్ 7:30కే పెళ్ళాన్ని వదిలేసి వెళ్ళిపోతాడా? పెద్ద పూర్తి చేసే పోటు ఉన్నట్ట. ఎంత తప్పండి? దీని గురించి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. నేను చెప్పింది తప్ప, నేను తిడతాను తప్ప? చెప్పండి మీరైనా.